ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో పంచవర్ష ప్రణాళికకు సంబంధించి ఇండియన్ ఎకానమీలో భాగంగా ఈ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి బేసిక్స్ తెలుసుకున్నాం కదా. ఇంట్రడక్షన్ పార్ట్ 1లో. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకుండా చూసిన తర్వాత దీన్ని చూడండి. ఎందుకంటే అందులో బేసిక్స్, ఇంట్రడక్షన్, అసలు ప్లానింగ్ కమిషన్ అంటే ఏంటి, ఎన్డీసీ అంటే ఏంటి, అలాగే పంచవర్ష ప్రణాళికలు ఎన్ని ఉంటాయి, ఎప్పుడెప్పుడు జరిగాయని ఇయర్స్కి సంబంధించి కొన్ని ట్రిక్స్ చెప్పడం జరిగింది. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్రజెంట్ వచ్చేసి ఈ 12 పంచవర్ష ప్రణాళికల గురించి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొదటి పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 1951 నుంచి 56. చైర్మన్ వచ్చేసి నెహ్రూ గారు. దీని చైర్మన్ వచ్చేసి నెహ్రూ గారు ఉన్నారు. మనం డిస్కస్ చేసుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో. అంటే ఈ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి చైర్మన్గా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటారు. సో 1951 కాలంలో ప్రధానమంత్రి నెహ్రూ కాబట్టి ఈ చైర్మన్ కూడా నెహ్రూగానే ఉన్నారు. ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారు నెహ్రూ గారు. అలాగే ఈ ప్రధానమంత్రి నియమించిన ఒక డిప్యూటీ చైర్మన్ ఉంటారు. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో డిప్యూటీ చైర్మన్ వచ్చేసి గుల్జారీలాల్ నందా. హారనైన్ డోమర్ మోడల్ అని దీన్ని పిలుస్తారంటే మొదటి పంచవర్ష ప్రణాళికను హారనైన్ డోమర్ ప్రణాళిక అని పిలుస్తారు. దీని థీమ్ వచ్చేసి మొదటి పంచవర్ష ప్రణాళిక థీమ్ వచ్చేసి వ్యవసాయ ప్రణాళిక. గ్రోత్ వచ్చేసి టార్గెట్ గ్రోత్ 2.1 పెట్టుకుంటే యాక్చువల్ గ్రోత్ వచ్చేసి 3.6 వచ్చింది. గుర్తుంచుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. టార్గెట్ గ్రోత్ 2.1, యాక్చువల్ గ్రోత్ 3.6 అంటే పెట్టుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది కదా. సో ఎక్కువ వచ్చింది కాబట్టి ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లాన్ అని పిలుస్తారు. మొదటి పంచవర్ష ప్రణాళికను మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లాన్ అని పిలుస్తారు. ఎందుకంటే టార్గెటెడ్ గ్రోత్ కంటే యాక్చువల్ గ్రోత్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్ ప్లాన్ అని పిలుస్తారు. ఈ మొదటి పంచవర్ష ప్రణాళికకు సంబంధించిన కొన్ని స్కీమ్స్, ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్, ఏం ప్రోగ్రామ్స్ చేశారో చూద్దాము. ఆహార ధాన్యాల కొరత వల్ల వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చారు. దీనికి మొదటి పంచవర్ష ప్రణాళికలో దేనికి ప్రాధాన్యత ఇచ్చారని అడుగుతారు. వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చారు. అలాగే ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో గల ఎస్టాబ్లిష్మెంట్స్ చూద్దాము. అంటే నిర్మించిన నిర్మాణాలు. బాక్రానంగల్ ప్రాజెక్టును సట్లెజ్ నదిపైన నిర్మించారు. అలాగే హీరాకుడ్ ప్రాజెక్టును మహానదిపై నిర్మించారు. దామోదర్ వ్యాలీని దామోదర్ నదిపై నిర్మించారు. నాగార్జున సాగర్ను కృష్ణా నదిపై నిర్మించారు. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టిన కొన్ని స్కీమ్స్ చూద్దాము. 1951లో సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 1951. సిఎస్ఓను ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారని అడుగుతారు. మొదటి పంచవర్ష ప్రణాళిక. అదే 1951లో ఐడిఆర్ఏని ఏర్పాటు చేశారు. ఐడిఆర్ఏ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్. పారిశ్రామిక అభివృద్ధి నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేశారు 1951లోనే. ఇదే 1951లో ఎస్ఎఫ్సిని ఏర్పాటు చేశారు. ఎస్ఎఫ్సి అంటే ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. తర్వాత 1952లో ఎన్డీసీని ఏర్పాటు చేశారు. మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఎన్డీసీ అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. ఇదే 1952లో అటవీ విధానాన్ని ఏర్పాటు చేశారు. అదే 1952లో ఎఫ్ఎంఆర్ఏను తీసుకొచ్చారు. ఎఫ్ఎంఆర్ఏ చట్టాన్ని ఫార్వర్డ్ మార్కెటింగ్ యాక్ట్ని తీసుకొచ్చారు. కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు 1951లోనేమో సిఎస్ఓ, ఐడిఆర్ఏ, ఎస్ఎఫ్సి. అదే 1952లో ఎన్డీసీ, అటవీ విధానం, ఎఫ్ఎంఆర్ఏ, కుటుంబ నియంత్రణ కార్యక్రమం. ఇలా రివైజ్ చేసుకుంటూ ఉంటే గుర్తుంటుంది. నెక్స్ట్ 1953లో ఎఫ్ఎంసీని తీసుకొచ్చారు. ఫార్వర్డర్ మార్కెట్ కమిషన్ని తీసుకొచ్చారు. 1953లో ఫార్వర్డర్ మార్కెట్ కమిషన్ ఎఫ్ఎంసి ఫార్వర్డర్ తీసుకొచ్చారు. 1954లో స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సిడో స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చారు. ఎప్పుడంటే 1954లో. 1955లో నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ తీసుకొచ్చారు. నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ తీసుకొచ్చారు. అదే 1955లో ఐసిఐసిఐని తీసుకొచ్చారు. ఐసిఐ ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఐసిఐసిఐని తీసుకొచ్చారు. రెండవ పంచవర్ష ప్రణాళిక. మొదటి పంచవర్ష ప్రణాళిక గురించి ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఎస్టాబ్లిష్మెంట్స్ వచ్చేసి బాక్రానంగల్ ప్రాజెక్టు, హీరాకుడ్ నదిపై మహానది, దామోదర్ వ్యాలీపై దామోదర్ నది.
నాగార్జున సాగర్పై కృష్ణానది. స్కీమ్స్ వచ్చేసి 1951లో SCO IDRA పారిశ్రామిక అభివృద్ధి నియంత్రణ చట్టం FSC, 1952లో NDC విధానం, FMRA కుటుంబ నియంత్రణ కార్యక్రమం, 1953లో FMC, 1954లో SIDO SIDO, 1955లో NSIC నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, అలాగే ICICIని తీసుకొచ్చారు. నెక్స్ట్ రెండవ పంచవర్ష ప్రణాళిక గురించి చూద్దాం. రెండవ పంచవర్ష ప్రణాళిక 1956 to 61. రెండవ పంచవర్ష ప్రణాళిక కాలం ఏంటని అడుగుతారు. 1956 నుంచి 61 అని గుర్తుంచుకోవాలి. ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో కూడా నెహ్రూ గారే ప్రధానమంత్రి. ఈ ఎక్స్ అఫీషియో చైర్మన్గా కూడా నెహ్రూ గారే ఉన్నారు. చైర్మన్ VT కృష్ణమాచారి ఉన్నారు. రెండవ పంచవర్ష ప్రణాళికను బిగ్ పుష్ సిద్ధాంతం అని పిలుస్తారు, సరే, లేదా మహాలనోబిస్ మోడల్ అని కూడా పిలుస్తారు. థీమ్ వచ్చేసి పారిశ్రామిక ప్రణాళిక. టార్గెట్ గ్రోత్ వచ్చేసి 4.5, యాక్చువల్ గ్రోత్ వచ్చేసి 4.27. టార్గెట్ గ్రోత్ 4.5, యాక్చువల్ గ్రోత్ 4.27. 4 రంగాల వ్యూహాలను అనుసరించి వృద్ధిని సాధించాలని మహాలనోబిస్ అనుకున్నాడు. దీన్నే బిగ్ పుష్ సిద్ధాంతం అని పిలుస్తారు. ఈ 4 రంగాల భారీ పెట్టుబడులు అవసరమయ్యే పారిశ్రామిక మౌలిక రంగాన్ని ఏర్పాటు చేయడం, రెండవది కర్మాగారాల్లో వినియోగ వస్తువుల ఉత్పత్తిని పెంచడం, మూడవది చిన్న కుటీర పరిశ్రమల్లో వస్తువుల ఉత్పత్తిని పెంచడం, అలాగే 4వది వచ్చేసి సేవా రంగాన్ని అభివృద్ధి చేయటం. ఈ 4 మహాలనోబిస్ రంగాలను పిలుస్తారు. దీన్ని బిగ్ పుష్ సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ చూద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్, కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ప్రీవియస్ ఇయర్లో జరిగిన చాలా ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అడిగారు. 1959 సంవత్సరంలో కొన్ని దేశాల సహకారంతో మన ఇండియాలో కొన్ని ఉక్కు కర్మాగారాలు, ఇనుము ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సహకార దేశం ఫ్యాక్టరీ. జర్మనీ సహాయంతో రూర్కెలా ఉక్కు కర్మాగారాన్ని ఒడిశాలో ఏర్పాటు చేశారు. జర్మనీ సహాయంతో రూర్కెలా ఉక్కు కర్మాగారం ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేశారంటే భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. అలాగే సెకండ్ చూసుకుంటే ఇంగ్లాండ్ సహాయంతో దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేశారు. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం పశ్చిమ బెంగాల్ ఏ దేశ సహకారంతో అంటే ఇంగ్లాండ్ సహకారంతో. తర్వాత రష్యా సహకారంతో బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేశారు. రష్యా సహకారంతో బిలాయ్ ఉక్కు కర్మాగారాన్ని ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేశారు. జర్మనీ సహాయంతో రూర్కెలా, ఇంగ్లాండ్ సహాయంతో దుర్గాపూర్, రష్యా సహాయంతో బిలాయ్. ఈ రెండో పంచవర్ష ప్రణాళికకు సంబంధించిన స్కీమ్స్ చూద్దాము. 1956 కాలంలో రెండవ పారిశ్రామిక తీర్మానాన్ని తీసుకొచ్చారు. అంటే మొదటి పారిశ్రామిక తీర్మానం వచ్చేసి 1948లో. ఈ 1956 రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో రెండవ పారిశ్రామిక తీర్మానాన్ని తీసుకొచ్చారు. ఈ రెండవ పారిశ్రామిక తీర్మానానికి 3 షెడ్యూల్ను ఏర్పాటు చేశారు. 3 షెడ్యూల్ను తీసుకొచ్చారు. షెడ్యూల్ ఏ, మొదటి షెడ్యూల్లో 17 రకాల పరిశ్రమలను తీసుకొచ్చారు. ఇది కేంద్ర ఆధీనంలో ఉంటుంది. ఈ రెండవ షెడ్యూల్లో 12 రకాలు ఉమ్మడి జాబితా, కేంద్రం రాష్ట్రం 2 ఉంటాయి. షెడ్యూల్ సిలో రిమైనింగ్ అన్నీ అంటే ప్రైవేట్కి సంబంధించి, గవర్నమెంట్కి కాకుండా ప్రైవేట్కి సంబంధించిన షెడ్యూల్స్ ఉంటాయి. ఇదే 1956లో పారిశ్రామిక తీర్మానంతో పాటు 245 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను విలీనం చేసి LICని ఏర్పాటు చేశారు. ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీని విలీనం చేసి LICని ఏర్పాటు చేశారు. ఎప్పుడంటే 1956లో. ఇదే 1956లో LICకి ప్రభుత్వ రంగ సంస్థ. 1956లో ప్రభుత్వ రంగ సంస్థగా మారింది. LIC వచ్చేసి ప్రభుత్వ రంగ సంస్థగా మారింది. ఎప్పుడు అంటే 1956లోనే. ఇదే 1956లో RBI గుణాత్మక చర్యలను ప్రారంభించారు. ఒకటి CRR, రెండవది LSR. ఇక్కడ CRR అంటే క్యాష్ రిజర్వ్ రేషియో, అలాగే SLR అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. CRR అంటే క్యాష్ రిజర్వ్డ్ రేషియో, SLR అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో ఏర్పాటు చేశారు. తర్వాత 1957లో నేషనల్ వేర్ హౌస్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇక
ఇక్కడ గుర్తుంచుకోండి 1957 నేషనల్ వేర్ హౌస్ కార్పొరేషన్ వేరు, నేషనల్ వేర్ హౌస్ యాక్ట్ వేరు. యాక్ట్ వచ్చేసి 1962లో, ఈ కార్పొరేషన్ వచ్చేసి 1957లో ఏర్పాటు చేశారు. రూపాయిని ప్రామాణిక ద్రవ్యంగా చేశారు. 1957లో రూపాయిని ప్రామాణిక ద్రవ్యంగా గుర్తించారు. అలాగే ఇది 1956లో 1 రూపీ = 100 పైసా అనే పద్ధతిని ప్రవేశపెట్టారు. ఎప్పుడంటే 1957. ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో అంటే రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో. తర్వాత 1959 SBI అనుబంధ బ్యాంకుల ద్వారా 8 ప్రభుత్వ రంగ బ్యాంకులను ఏర్పాటు చేశారు. SBI అనుబంధ బ్యాంకుల ద్వారా 8 ప్రభుత్వ రంగ బ్యాంకులను ఏర్పాటు చేశారు. 8 ప్రభుత్వ రంగ బ్యాంకులను ఏర్పాటు చేశారు 1959లో. తర్వాత 1960లో PDS వ్యవస్థను తీసుకొచ్చారు. 1960 PDS వ్యవస్థ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. మహలనోబిస్ కమిటీని నియమించారు. ఆదాయ అసమానతలను అధ్యయనం చేయడానికి మహలనోబిస్ కమిటీని ఏర్పాటు చేశారు 1960. ఇది ఫ్రెండ్స్ రెండవ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి. ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. మహలనోబిస్ 4 రంగాల వ్యూహాలను ఏర్పాటు చేశారు. ఆ 4 చూసాం మనం. అలాగే 1959లో జర్మనీ సహకారంతో రూర్కెలా, ఇంగ్లాండ్ సహకారంతో దుర్గాపూర్, రష్యా సహకారంతో బిలయుక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. ప్రోగ్రామ్స్ వచ్చేసి 1956లో పారిశ్రామిక తీర్మానం, 245 పబ్లిక్ ఇన్సూరెన్స్ కంపెనీలను విలీనం చేసి LICగా ఏర్పాటు చేశారు. LICని ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పాటు చేశారు. 1956లో RBIలో గుణాత్మక చర్యలను తీసుకొచ్చారు. ఇప్పుడు 1956లో రెండవ పారిశ్రామిక తీర్మానం, PICC, LIC, RBI. 1957లో నేషనల్ వేర్ హౌస్ కార్పొరేషన్ రూపాయిని ప్రామాణిక ద్రవ్యం చేశారు. అటామిక్ ఎనర్జీ కమిషన్ ఏర్పాటు చేశారు. అలాగే 1959లో SBI అనుబంధ ద్వారా 8 ప్రభుత్వ బ్యాంకులు ఏర్పాటు చేశారు. 1960లో PDS వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1960లోనే మహలనోబిస్ కమిటీ ఆదాయ అసమానతల కోసం మహలనోబిస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది ఫ్రెండ్స్ రెండవ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి. తర్వాత మూడో పంచవర్ష ప్రణాళిక గురించి చూద్దాము. ఇది చాలా లెంతీ టాపిక్ కాబట్టి పార్ట్స్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ లెంతీ అవుతుంది కానీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మూడో పంచవర్ష ప్రణాళిక. ఈ మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలో కూడా నెహ్రూ గారే ఉన్నారు. ప్రధానమంత్రి నెహ్రూ గారు ఉన్నారు కొన్ని రోజులు. తను చనిపోవడంతో LB శాస్త్రి గారు ఉన్నారు. డిప్యూటీ చైర్మన్ వచ్చేసి అశోక్ మెహతా అండ్ CM త్రివేది గారు ఉన్నారు. అశోక్ మెహతా పిఠాంబరం సేన్ మోడల్ అని పిలుస్తారు. దీని థీమ్ వచ్చేసి ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి. ఈ మూడో పంచవర్ష ప్రణాళిక యొక్క థీమ్ వచ్చేసి ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి. టార్గెట్ గ్రోత్ ఎంత? 5.6. యాక్చువల్ గ్రోత్ ఎంత? 2.84. సో చాలా పెట్టుకున్న దానికంటే చాలా హీనంగా తక్కువగా GDP గ్రోత్ వచ్చింది. కాబట్టి పూర్తి విఫల ప్రణాళిక అని పిలుస్తారు దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి ఇది విఫలం కావడానికి. వాటిని కింద చూద్దాం మనం. ఈ మూడో పంచవర్ష ప్రణాళికను పూర్తి విఫలమైన పంచవర్ష ప్రణాళిక అని పిలుస్తారు. తర్వాత ఈ కాలంలో కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ప్రోగ్రామ్స్, స్కీమ్స్ చూద్దాము. మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలో 1961లో వరకట్న నిషేధ చట్టాన్ని తీసుకొచ్చారు. 1961 వరకట్న నిషేధ చట్టం మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలో. 1962లో ఇండియాకి చైనాకి మధ్య యుద్ధం. అలాగే 1963లో అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని 1963లో తీసుకొచ్చారు. కానీ దీన్ని 1982లో నాబార్డుగా చేంజ్ చేశారు. తర్వాత 1964లో బొకారో ఐరన్ స్టీల్ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. జార్ఖండ్లో బొకారో ఐరన్ స్టీల్ పరిశ్రమ. ఇది చాలా ఇంపార్టెంట్. బొకారో ఐరన్ స్టీల్ పరిశ్రమ రష్యా సహకారంతో. 1964లో LK ఝా ఆధ్వర్యంలో ద ఫుడ్ గ్రెయిన్స్ ప్రైజెస్ కమిటీని ఏర్పాటు చేశారు. ద ఫుడ్ గ్రెయిన్స్ ప్రైజెస్ కమిటీని 1964లో LK ఝా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వ్యవసాయ ధరలపై అధ్యయనం చేయడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. తర్వాత 1965లో అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ ఏర్పాటు చేశారు. అదే అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ ఏర్పాటు చేశారు. 1984లో దీన్నే CACPగా మార్చారు. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్గా మార్చారు. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ ప్రైజెస్గా మార్చారు. ఈ 1965లో పాక్ అండ్ ఇండియా వారు. 1965లో పాకిస్తాన్కి ఇండియాకి మధ్య వారు రావడంతో తీవ్ర కరువు ఏర్పడింది. ద్రవ్యోల్బణం తగ్గింది. అలాగే 1965 నుంచి 66 వరకు మొదటి హరిత విప్లవం
గ్రీన్ రెవల్యూషన్ ఏర్పాటు చేసి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 1966లో ఏర్పాటు చేశారు. అలాగే 1967లో ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ని ఏర్పాటు చేశారు. 1967లో పథకం లీడ్ బ్యాంక్ పథకం ప్రారంభమైంది 1969లో. ఒకసారి రివైజ్ చేసుకుందాం షార్ట్గా. 1961 నుంచి 66 వరకు ఎక్స్ అఫీషియో చైర్మన్గా నెహ్రూ, ఎల్బి శాస్త్రి, అశోక్ మెహతా, సీఎం త్రివేది డిప్యూటీ చైర్మన్గా. ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి థీము. దీన్ని అశోక్ మెహతా లేదా పిఠాంబరం సేన్ నమూనా అని పిలుస్తారు. టార్గెట్ గ్రోత్ వచ్చేసి 5.6, యాక్చువల్ గ్రోత్ వచ్చేసి 2.84, అంటే అనుకున్న దానికంటే చాలా తక్కువగా రావడం జరిగింది. సో దాన్ని పూర్తి విఫల ప్రణాళిక అని పిలుస్తారు. 1961లో వరకట్న నిషేధ చట్టం. 62లో ఇండియాకి చైనాకి మధ్య యుద్ధం. 1963లో అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దాన్ని నాబార్డుగా చేంజ్ చేయడం జరిగింది. 1964లో రష్యా సహకారంతో బొకారో ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ జార్ఖండ్లో ఏర్పాటు చేశారు. అదే 1964లో ఎల్కేజీ ఆధ్వర్యంలో ద ఫుడ్ గ్రెయిన్స్ ప్రైజెస్ కమిటీని ఏర్పాటు చేశారు వ్యవసాయ అధ్యయనం కోసం. 1965లో ఏపీసీ, 1985లో సిఏపీసీగా చేంజ్ చేయడం జరిగింది. దాన్ని ఏపీసీ అంటే అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్ని, అదే 1985లో సిఏపీసీ కమిషనర్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్గా చేంజ్ చేయడం జరిగింది. ఇదే 1965లో పాక్ ఇండియాకి మధ్య యుద్ధం రావడంతో కరువు ద్రవ్యోల్బణం ఏర్పాటైంది. 1965-66లో మొదటి హరిత విప్లవం. 66లో ఐటీడీసీ, 1966లో ఐటీడీసీ ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. 1967లో ఈసీఐఎల్ ఎలక్ట్రానికల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. 1969లో లీడ్ బ్యాంకు స్కీమ్ను ఏర్పాటు చేశారు. 1964లో నెహ్రూ మరణం. అలాగే 1966లో ఎల్బి శాస్త్రి మరణం. ఇద్దరు ప్రధానులు చనిపోయారు. ఇండియా పాకిస్తాన్ వార్ రావడంతో ఈ పథకం చాలా విఫలమైంది. సో ఇవన్నీ జరగడంతో ప్రధానమంత్రుల మరణాలు, అలాగే ఇండియాకి చైనాకి యుద్ధాలు, ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధాల వల్ల తర్వాత 4వ పంచవర్ష ప్రణాళికను చేపట్టలేమని ప్లాన్ హాలిడే ఇవ్వడం జరిగింది. అంటే 1966 నుంచి 69 వరకు ప్లాన్ హాలిడే అని పిలుస్తారు. తర్వాత ప్రణాళికకు బ్రేక్ రావడం జరిగింది 1966 నుంచి 69 వరకు. ఈ 66 నుంచి 69 వరకు వార్షిక ప్రణాళికలను ఏర్పాటు చేశారు. ఇది నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ప్లాన్ హాలిడే గురించి 3 ప్లాన్ హాలిడేస్ ఉంటాయి. ప్లాన్ హాలిడే, రోలింగ్ ప్లాన్ అని, అలాగే ఇంకొకటి ఎల్పిజి గ్యాప్ అని 3 ఉంటాయి. నేను అది ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు అది చూడకుంటే అది చూడండి. అది చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది ఎందుకు చేశారు అని. 1966 నుంచి 69 వరకు ప్లాన్ హాలిడే అని పిలుస్తారు. 66 నుంచి 67 వరకు, 67 నుంచి 68 వరకు, 68 నుంచి 69 వరకు వార్షిక ప్రణాళికను రూపొందించారు. ఇది ఫ్రెండ్స్ ఈ 3 పంచవర్ష ప్రణాళికల గురించి. తర్వాత వీడియోలో ఇంకా మిగతా పంచవర్ష ప్రణాళిక గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకవేళ మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.